సో నేనైతే రవితేజ మూవీ చూశాను, మిస్టర్ బచ్చన్ని. మామూలుగా మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15 రిలీజ్ అవ్వాలి వాళ్ళు, కాకపోతే వాళ్ళు ప్రీమియర్స్ వేశారు. అంటే ఆగస్టు 14 చాలా చోట్ల ప్రీమియర్స్ ఓపెన్ అయ్యి నేను ప్రీమియర్ ఆల్రెడీ చూశాను. సో ఈ సినిమా గురించి నేను రివ్యూ చెప్పబోతున్నాను. కాకపోతే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈ మిస్టర్ బచ్చన్ అనేది హిందీలో వచ్చిన అజయ్ దేవ్ గారి రైట్ సినిమాకి ఇది ఒక రీమేక్. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇంకా సినిమా స్టోరీ వచ్చేసరికి, సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. అయితే ఎవరైతే ఒక పాపులర్ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో మన జగత్పతి, ఆయన ముత్యం జగ్గయ్య ఉంటారు ఈ సినిమాలో క్యారెక్టర్. సో ఆయన దగ్గర ఆస్తికి మించిన డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఒక ఇన్కమ్ ట్యాక్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆయన ఇంటి మీద రైడ్ చేయాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు రవితేజకి. సో రవితేజ వాళ్ళ ఇంటికి వెళ్ళి రైడ్ చేస్తాడు. ఆ రైడ్ చేసే విధానంలో వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేశారు, ఎంత మనీని వెలికి తీశారు అనేది సినిమా మొత్తం స్టోరీ ఉంటుంది. సో ఈ సినిమా దాదాపు 2.5 గంట ఉంటుంది. ఇది మెయిన్ బేసిక్ స్టోరీ లైన్. సో ఈ సినిమాలో ఇది బేసిక్ స్టోరీ. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ సినిమాలో ఒక 4-5 పాటలు ఉన్నాయి, అలాగే 4-5 ఫైట్లు ఉన్నాయి. మ్యూజిక్ బాగా ఉంది, దీనికి మిక్కీ జయర్ పనిచేశాడు. అయితే ఈ సినిమా డైరెక్టర్ హరిశంకర్. నాకు తెలిసి ఈయన ఇంతకుముందు దబాంగ్ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేశాడు, అది గబ్బర్ సింగ్, అది పెద్ద హిట్ అయింది. మేబీ ఆ దబాంగ్ ఇంపాక్ట్ ఆయన మీద ఉందనుకుంటా, అందుకని రైడ్ సినిమాని తీసుకొని ఆ రైడ్ సినిమా నుంచి మిస్టర్ బచ్చన్ చేశాడు. ఒకటి గుర్తుంచుకోండి, రైడ్ అనేది ఒక బేసిక్ ట్రూ స్టోరీ. 1980 సంవత్సరంలో ఎవరైతే సర్దార్ ఇందర్జిత్ సింగ్ ఉన్నాడో ఆయన ఇంటి మీద రైడ్ చేస్తారు, విచ్ ఇస్ ద లాంగెస్ట్ రైడ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. దాన్ని బేస్ చేసుకొని ఇందాక నేను ఏదో చెప్పిన రైడ్ మూవీ చేశారు. సేమ్ అదే రైడ్ మూవీ స్టోరీని ఇక్కడ రీమేక్ చేశారు. కాకపోతే ఈ సినిమాలో రైడ్ మూవీ సేమ్ కాన్సెప్ట్ కాదు, కానీ కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కొన్ని ఫైట్స్, కొన్ని ఏమంటారు సాంగ్స్, ఇట్లా మొత్తం అన్ని మిక్స్ చేశాడు. ఒక కమర్షియల్ ఫార్మేట్లో ఈ సినిమా తీసుకెళ్ళాడు. ఆ బేసిక్ స్టోరీ ఏదైతే ఉందో అది కొంచెం డైవర్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో సత్య కామెడీ మాత్రం అదరగొట్టేస్తాడు, మనం 100% ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఇంటర్వెల్లో ఒక సీన్ బాగుంటుంది. తర్వాత ప్రీ క్లైమాక్స్లో మన స్టార్ బాయ్ సిద్ధు వస్తాడు, అది మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా మీరు మొత్తం చూస్తే సినిమాలో ఎందుకో కొన్ని మినీ టర్న్స్ వస్తాయి సెకండ్ హాఫ్లో, అక్కడక్కడ ల్యాగ్ అవుతూ వస్తుంటుంది. హరీష్ శంకర్కున్న ఏమంటారు ఆ మాస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏమో, కానీ కొన్ని చోట్ల అక్కడక్కడ సినిమా అంతా డైవర్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుంది, డైవర్ట్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంటుంది. ఇది ఓవరాల్గా సినిమా అంటే చూడొచ్చా చూడకూడదా, మన 200 పెట్టి సినిమా పెట్టి వెళ్ళకూడదా అనేది చూస్తే మాత్రం మీరు రవితేజ అభిమానులు అయితే మాత్రం ఖచ్చితంగా 100% ఈ సినిమా చూడండి. మిమ్మల్ని రవితేజ డిసప్పాయింట్ చేయడు. ఇది ఖచ్చితంగా మాస్ మహారాజా స్పెషల్ అవుతుంటుంది. రవితేజ చాలా యాక్టింగ్ బాగుంటుంది, హీరోయిన్ కూడా బాగుంటుంది. సో మీరు రవితేజ అభిమానులు కాకుండా నార్మల్ ఆడియన్స్ టైం పాస్కి వెళ్ళాలంటే మీరు కామెడీని ఇష్టపడే వాళ్ళు అయితే సినిమాకి వెళ్ళొచ్చు. కామెడీ కాకుండా స్టోరీని బేస్ చేసుకున్న సినిమా అయితే మాత్రం కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడక్కడ ల్యాక్స్ ఉన్నాయి కాబట్టి. సో ఓవరాల్గా మిస్టర్ బచ్చన్ మిస్టర్ బకరా అయిందేమో అనిపిస్తుంది, కానీ అక్కడక్కడ అది కొన్ని చోట్ల అయితే బాగానే ఉంటుంది. సో మీరు మాత్రం సినిమాకి వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. అట్ ద సేమ్ టైం వద్దులు అనుకున్నా కూడా మీరు ఆ డెసిషన్ తీసుకోవచ్చు. సో నేను ఓవరాల్గా ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5 ఇస్తాను. నేనైతే నాకున్న అండర్స్టాండింగ్ నేను ఫీల్ అయిన దాన్ని బట్టి ఈ సినిమా ఇస్తాను. ఒకవేళ మీరు కూడా సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ అభిప్రాయం కూడా కింద కామెంట్లో మాత్రం మెన్షన్ చేయండి.